వాళ్ళలో ఉన్న టాలెంట్ ఉంటే కామెడీయా, హీరోనా, లేకపోతే విలన్ క్యారెక్టర్ అవన్నీ పట్టించుకోరు కదా. టాలెంట్ ఉంటే బిగ్ బాస్ అనేది కంపల్సరీ తీసుకుంటుంది. ఇప్పుడు ఆటో రాంప్రసాద్ ఉన్నాడు, పాపం తను జబర్దస్త్ అంకితం కాకుండా మంచిగా దాంట్లో కూడా తీసుకోవాలని చెప్పున్నారు కదా. ఇప్పుడు సుధీర్ ఉన్నాడు, తను తీసుకోరే. ఎందుకంటే ఎవరికున్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఎక్కడి వరకు ఎంత కామెడీ ఆగిపోకుండా వాళ్ళకి ఒక టాలెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి తీసుకుంటున్నారు. దానికి బిగ్ బాస్ కి నిజంగా ఎంకరేజ్ చేయాలి ఫస్ట్. అదే అంటే సెలబ్రిటీసా? జబర్దస్త్ నుంచి సుధీర్ నాకు ఇష్టం కాబట్టి తను ఒకసారి బిగ్ బాస్ లోకి వెళ్ళి ఆడితే తన ఫైర్ ఎలా ఉంటుందో చూడాలని నాకు ఇష్టం. అది రాడు, లేడు, వస్తాడా? వచ్చినా బెస్టే, కామెడీ చేస్తాడు. పోయినసారి తిను ఇమానియల్ ఉన్నాడు కదా, దానికి ఇంకా డబ్బులు మించి చేస్తాడేమో అని అనిపిస్తుంది నాకు. బిగ్ బాస్ తీసుకోవడం చాలా బెస్టే, కానీ ఇంకా కొంతమంది ఆర్టిస్టులు కూడా తొక్కే పడింది కాబట్టి వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ ఇచ్చి బిగ్ బాస్ లోకి తీసుకొని వాళ్ళకున్న టాలెంట్ కూడా ఎంకరేజ్ చేస్తే కొంచెం బిగ్ బాస్ అనేది బయట ఆర్టిస్టులకు అనేది బయట ప్రేక్షకులు కూడా కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. వెళ్తే ఉంటుంది, ఇంకా జనాలు కులుకులు మరీ చచ్చిపోతారు ఇంకా నవ్వలేక. అంత బయట ఉన్నప్పుడే చూసాం కానీ ఎంత కామెడీ చేస్తాడు, ఎంత ఉంటాడో. ఇంకా లోపలికి వెళ్తే తనున్న అంటే సంథింగ్ మాట్లాడే విధానం కానీ ఉన్నదాన్ని నవ్వు, తను ఫస్ట్ నవ్వుకి నవ్వు వస్తుంది. అలాంటిది తీసుకోవడం కూడా వెళ్ళడం ఆటో ఇంకా బెస్ట్. అన్న మనుషులంతా ప్రజలంతా ఎప్పుడు ఒకలాగే ఉండరు కన్నా, వాళ్ళు ఉండేదాన్ని బట్టి చూపిస్తుంటారు. అది అందులో ఇంకోటి ఏంటంటే ఉప్పులపాలు గారి గురించి చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని బ్యాడ్ కూడా అన్నారంట. దయచేసి ఒక ఆర్టిస్ట్ పరంగా కామన్ మ్యాన్ గా తన వీడియోలు అలా చేయబట్టే కదా ఫేమస్ అయ్యాడు. ఎందుకు అలా నెగిటివ్ గా చేసేలా అన్నారో తెలీదు. ఇంకా అగ్ని పరీక్ష ఇంకో 3-4 days లో స్టార్ట్ అవుతుంది కాబట్టి అసలు ఏం జరిగిందని చెప్పి మనమే రియల్ గా చూడొచ్చు. ఉన్న టాలెంట్ గుర్తుపచ్చి తీసి ఫాలోవర్స్ ని బట్టి సెలెక్ట్ చేసుకోండి అబ్బా. అది చెప్పారు కదా మన వీడియోలో వెయిట్ చేశారు. మీ ప్రేక్షకులు మీరు ఉంటే నాకు ఎంకరేజ్ చేస్తే మేము కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పారు. అదే నేను ట్రై చేసాక నన్ను తీసుకోలేదులే అన్న. మనం ఇంకో అన్న విషయం చెప్పడం మళ్ళీ అంటే నార్మల్ పర్సన్స్ కి ఎవడో దేకడో మంచి మంచి సెలబ్రిటీలు మంచి కామెడీ మీద రికమెండేషన్ ఉంటేనే బిగ్ బాస్ లో తీసుకుంటారు. అన్నము, డబ్బు, బయట పలుకుబడి, ఫాలోవర్స్ అట ఇదట కంపల్సరీ పోతాం. మళ్ళీ ఎందుకు పోదు అన్న? ప్రతిసారి సపోర్ట్ చేసిన వాళ్ళకి గెలవాలంటే నేనే ఉండేదాను లోపల, నేను ఉండలేక కదా. ఈసారి కూడా కంపల్సరీ బిగ్ బాస్ వెళ్ళిన వాళ్ళకే సపోర్ట్ చేస్తాము. నాగార్జున సార్ మమ్మల్ని తీసుకున్నా తీసుకోపోయినా దయచేసి కూడా కామన్ మ్యానే గెలవాలని కోరుకోండి. దయచేసి ఆర్మీ బిడ్డ, రైతు బిడ్డ అలాంటి వాళ్ళు మాత్రం గెలిపి మాకండి ప్లీజ్. వాళ్ళకు ఉన్న టాలెంట్ చూసి గెలిపించండి అంతే. కాదన్న ఇప్పుడు సపోజ్ కళ్యాణ్ ఉన్నాడు, బయటకు వచ్చి ఏమున్నాయి సినిమా ఛాన్స్ ఎన్టీఆర్ పక్కన క్యారెక్టర్ ఇస్తున్నారా? ఏ క్యారెక్టర్ ఇవ్వట్లేదు కదా. దయచేసి ఆర్మీ అనే ఒక సర్ముఖ తనుజ అనే ఒక సెంటిమెంట్ పెట్టుకుని గెలిచాడు అంతే. దానికన్నా డెమోన్ పవన్ ఎక్కువ అవకాశాలు మొన్నే చెప్పాడు కదన్న. డెమోన్ పవన్ ఉన్న అవకాశాలు ఎంత రీతి చదువుతూ ఎంత మంచి ఫాలోవర్స్ ని పెంచుకుని ఎంత ప్రమోషన్స్ ఎంత చేస్తున్నాడు. అది దయచేసి ఇప్పుడు ఈ సీజన్ బిగ్ బాస్ 10 ఎట్లా ఉండాలంటే పోయిన సీజన్ కన్నా ఈ సీజన్ ఇంకా చాలా టఫ్ గా ఉండాలి. ఒక గర్ల్స్ కి రెస్పెక్ట్ ఇవ్వడంలే కానీ ఒక ఆర్టిస్ట్ పరంగా కామన్ మ్యాన్ అనేది ఎవరూ లేకుండా అందరికి ఒకే ఈక్వల్ గా పెట్టి ఒకే విధంగా ఉండి ఈసారి కూడా కామన్ మ్యాన్ కి ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మనం ఉన్నాం కదన్నా, మన మీడియా ఉంది కదా. బిగ్ బాస్ సపోర్ట్ చెప్తూ మన మీడియా పరంగా మనం మాట్లాడుతున్నాం కదా. డే అండ్ నైట్ బిగ్ బాస్ గురించి దాంట్లో ఉన్న కామన్ మ్యాన్ గురించే పోరాడతాం. కంపల్సరీ కామన్ మ్యాన్ గెలిచేంత వరకు మన మీడియా డే అండ్ నైట్ వర్క్ చేస్తూనే ఉంటది. సెలబ్రిటీ వాళ్ళు ఇంకా మనం ఏం చేస్తాం అన్న, అంతా బిగ్ బాస్ కొన్ని రూల్స్ ఉంటాయి కదన్నా. అది నాగార్జున సార్ని అడగాలన్నా. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆర్టిస్ట్ వాళ్ళు వాళ్ళ టాలెంట్ నిరూపించిన ఇంతవరకు సీరియల్స్ లోనో మూవీస్ లో యాక్టింగ్ చేస్తున్నారు కాబట్టి అట్లా చూపిస్తున్నారు. కామన్ మ్యాన్ ఉంది టాలెంట్ తెలియదు కదన్నా. అది ఆటో రాంప్రసాద్ గురించి దాంట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఆర్టిస్టులు అందరికీ ఆల్ ద బెస్ట్, మంచిగా ఆడండి. కానీ దయచేసి మంచి మెసేజ్ మీరు ఒకవేళ విన్ అయినా అవ్వకపోయినా జనాలందరికీ ఒక మంచి మెసేజ్ ఇచ్చి బయటకు వస్తే మీరు అందరి దృష్టిలో గెలిచేసినట్టే. నేను వాళ్ళు ఆడేదాన్ని బట్టి నేను ఒకళ్ళు సపోర్ట్ చేస్తాను. పోయినసారి ఎట్లయితే తనుజక్కని ఎంచుకున్నానో ఈసారి కూడా ఒక పర్సన్ మంచిగా చూసి ఎంచుకుంటాను. అట్లా ఎందుకు అనుకుంటానన్నా? ఈసారి అందరికీ సపోర్ట్ చేస్తాము, కానీ ఒక బెస్ట్ కమల్స్ కామన్ మ్యాన్ గా లేని అమ్మాయిల పిచ్చి లేని వాళ్ళు మంచిగా ఆడుకున్న వాళ్ళని సపోర్ట్ చేస్తాం.